బొందితో కైలాసం వెళ్ళడం సాధ్యమేనా? ఆ దేవదేవుడు పరమశివుడిని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చా? కుమారస్వామిని, పార్వతీదేవిని తనివి తీరా పూజించుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కైలాసం ఎక్కడో లేదు, మన మధ్యే ఉంది. కాకపోతే మీరు ఎంతో కొంత అదృష్టవంతులై ఉండాలి. దేవుడి మీద అపారమైన భక్తి, ఆరోగ్యం ఉంటే మీరు నిజంగానే కైలాస దర్శనం చేసుకోవచ్చు. ఇంతకీ ఎక్కడుంది ఆ కైలాసం? పదండి చూద్దాం. ఈలోపు యోయో టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫేస్బుక్ పేజీలో, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అంతూ పొంతూ తెలియని మంచు కొండల్లో అతీంద్రియ మహాశక్తులు, ఎలా వస్తున్నాయో తెలియని వెలుగు దివ్యలు, సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో సైన్సుకు అందని అసాధారణ వ్యవస్థ కైలాసం, పరమశివుడి ఆవాసం, ఆది పరాశక్తి పార్వతీమాత నివాసం. రావణుడు 10 తలలతో పైకెత్తిన కైలాసం ఎక్కడో లేదు, ఈ భూమిపైనే ఉంది, మన కళ్ళ ముందుంది, మనకు కనిపిస్తుంది. భూమిపైనే దేవుడు కొలువై ఉన్నాడు, భక్తులకు శివానుగ్రహం లభిస్తోంది కూడా. సముద్ర మట్టానికి 23,000 అడుగుల ఎత్తులో 52 కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కొండల నడుమ కైలాస పర్వతం. ఆ కొండపైనే రుద్రతాండవం, లయకారుడి లయ విన్యాసం, త్రినేత్రుడి సాక్షాత్కారం, దైవత్వానికి మహాదేవుని నిర్వచనం. కైలాస పర్వతం పైభాగంలో ఏముంది? ఎవరికీ తెలియని అంతులేని రహస్యం అక్కడ దాగుంది. ఈ భూమిపైన ఈశ్వరుడి ఉనికి నిజమేనా? నిజమే. పరమేశ్వరుడు ఈ భూమిపైనే ఉన్నాడు, మనం ఉంటున్న ఈ నేలపైనే నివాసమున్నాడు. దైవాన్ని నమ్మేవారి భాషలో చెప్పాలంటే అవును, ఇది అక్షరాల నిజం. ఇక్కడే, ఈ గాలిలో, ఈ నేలలో, ఈ మట్టిపైనే ఆయన కొలువున్నాడు. భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు, వారి మనోరథాల్ని నెరవేరుస్తున్నాడు. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో లేదు, ఆయన కైలాసం ఇక్కడే ఉంది, మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది. సిద్ధ పురుషులకు ఆవాసమైన మంచు కొండల నడుమ ఉంది. ఈ కైలాసంపైనే శివుడున్నాడు, ఆయన ఉనికి అక్కడ స్పష్టంగా ఉంది. సైన్సుకి కూడా అంతుపట్టని అపురూప శక్తి ఏదో అక్కడ దాగి ఉంది. సశరీరంగా కైలాసానికి వెళ్ళడం గురించి విన్నాం, కానీ ఇప్పుడది వాస్తవం. కైలాసానికి మనం బొందితోనే వెళ్ళవచ్చు, తిరిగి రానూవచ్చు. కాకపోతే కొద్దిగా ఫిట్నెస్ అవసరం. ఫిట్నెస్ ఉంటే కైలాసానికి వెళ్ళి పరమశివుడిని చూసి చక్కగా తిరిగి రావచ్చు. కైలాసానికి శరీరంతో ఎలా వెళ్ళగలమని ఆలోచించకండి. ఎందుకంటే కైలాసం మన భూమిపైనే ఉంది, హిమాలయ పర్వతాల్లో ఉంది, సముద్ర మట్టానికి 23,000 అడుగుల ఎత్తులో ఉంది, టిబెట్ భూభాగంపై ఉంది. ఈ కైలాసంపైనే శివ పార్వతులు కొలువై ఉన్నారు, భక్తులకు దర్శనమిస్తున్నారు. మౌంట్ కైలాష్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భూ కైలాష్ ఇదే. ప్రపంచంలో ఆధ్యాత్మికత సంపూర్ణంగా వ్యాపించిన ఏకైక ప్రాంతం. ఇక్కడకు వెళ్ళి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఏదో ఒక రూపంలో ఆ ఉమాశంకరుల దర్శనం జరుగుతోంది. ఉమాశంకరులే కాదు, వారి ఫ్యామిలీ అంతా ఇక్కడ కొలువై ఉంది. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కొద్దీ ఒక్కో రూపం మనకు దర్శనమిస్తుంది. నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఒక్కో చోట ఒక్కో రూపంలో భక్తులకు కనిపిస్తారు. మౌంట్ కైలాస్ ఇప్పటికీ ఎవరికీ తెలియని ఓ రహస్యమే. ఇది మామూలు పర్వతం కాదు. హిమాలయ శ్రేణుల్లో ఏ పర్వతానికి లేని ప్రత్యేకతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి.
అర్థం కాని రహస్యాలు అనేకం ఇక్కడ దాగున్నాయి. ఇది 4 వైపులా 4 రూపాల్లో ఉంటుంది. 4 రత్నాల్లా 4 రంగుల్లో దర్శనమిస్తుంది. ప్రపంచంలోని వండర్స్ అన్నింటికీ వండర్ మౌంట్ కైలాస్. దేవుణ్ణి దర్శించాలంటే కఠినమైన నియమాలను పాటించాలి, తపస్సు చేయాలి, ఉపాసన చేయాలి, యజ్ఞ యాగాదులు చేయాలి, ఇంకా ఏవేవో చెప్తారు మన పెద్దలు. దేవుణ్ణి చూడడం అంటే అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు, ఎంతో కష్టపడితే తప్ప సాధ్యం కాదు అని చెప్పడమే వీటన్నింటి ఉద్దేశం. కైలాస్ మానస సరోవర్ యాత్ర అచ్చంగా అలాంటిదే. అన్ని కష్టాలకు పరాకాష్ట. ఊపిరి కూడా తీసుకోవడం కష్టమైన యాత్ర. సముద్ర మట్టానికి ఎన్నో వేల అడుగుల ఎత్తు. ఆక్సిజన్ అంతంత మాత్రం. అసలు వేడి అంటే ఏమిటో మత్సుకైనా తెలియని వాతావరణం. శరీరం రాయిలా బిగుసుకుపోయేంత చలి. ఇతర తీర్థయాత్రా స్థలాల్లో కనిపించే కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ ఉండవు. ఇలాంటి చోట 52 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఈ యాత్ర ఒక జీవితకాలం తపస్సు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఖాట్మండు మీదుగా ప్రారంభమయ్యే యాత్ర తారాపీఠ్, గౌరీకుండ్ మీదుగా కైలాస్ చేరుకుంటారు. ఇక్కడికి వెళ్ళాలంటే ముందుగానే ఫిట్నెస్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia, and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 040-2355-8945. అన్ని విధాల ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కైలాస్ యాత్రకు అనుమతిస్తారు. కైలాస్ పర్వతానికి చేరుకోవడం అంటే మృత్యువును ఎదిరించి ముందుకు పోయినంత సాహసమే. పర్వతాన్ని ఒకసారి చుట్టి రావడానికి కనీసం 4 రోజుల సమయం పడుతుంది. ఆక్సిజన్ అతి తక్కువగా ఉన్న ప్రదేశంలో 4 రోజుల పాటు నడవడం ఎంత కష్టమో వేరే చెప్పేదేముంది. శరీర కష్టం కంటే మానసిక స్థైర్యంపైనే, ఆధ్యాత్మిక బలంపైనే కైలాస్ పర్యటన కొనసాగుతుంది. కైలాసం ఆ పరమ శివుడి పూర్ణ స్వరూపం అని విశ్వాసం. అక్కడకు వెళ్ళిన అనేక మంది భక్తులకు పర్వతం ఆశాంతం శివరూపంగా దర్శనమిచ్చిన తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళిన యాత్రికులు పర్వతాన్ని మాత్రం అధిరోహించే ప్రయత్నం చేయరు. పర్వత పాదాన్ని తాకే ప్రయత్నమైనా చేయరు. వెళ్లేందుకు ఎవరు సాహసించినా అంతే సంగతులని చెబుతారు. ఇది ఎంతవరకు నిజం? ఎవరెస్టును సైతం అధిరోహించిన మనిషి కైలాస పర్వతంపైకి మాత్రం ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? కైలాస పర్వతంపైకి అధిరోహించడం అంత తేలికైన సంగతేం కాదు సుమా. పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప దాన్ని తాకేందుకు కూడా ప్రజలు భయపడతారు. ఎవరెస్ట్ ఎక్కడానికి లేని భయం కైలాసం తాకడానికి ఎందుకు? ఆ కైలాసం ఉపరితలంపై ఏముంది? కనీసం హెలికాప్టర్లు కూడా దీని పైభాగం నుంచి వెళ్లేందుకు సాహసించలేని పరిస్థితి వెనుక మర్మం ఏంటి? ఈ భూమిపై హిమాలయాలు ఏర్పడి సుమారు 10 మిలియన్ల సంవత్సరాలు అయినట్లు సైంటిస్టులు చెబుతారు. కైలాస్ పర్వతం వయసు కూడా బహుశా అంతే అయి ఉండొచ్చు. అయితే మిగతా హిమాలయ పర్వతాలకు కైలాసానికి స్పష్టమైన తేడా ఉంటుంది. కైలాస్ పర్వతం ఒకప్పటి అఖండ భారతానికి సెంటర్ పాయింట్లో ఉండేది. గురుత్వాకర్షణ శక్తికి గరిమ నాభి ఎలాంటిదో అఖండ భారతానికి సెంటర్ పాయింట్ కైలాసం.
6 హిమాలయ పర్వత శ్రేణులకు మధ్యలో కైలాస పర్వతం ఉంది. ఒక విధంగా చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది. కైలాష్ పర్వతం 4 వైపులా 4 రంగుల్లో కనిపిస్తుంది. ఒకవైపు నుంచి చూస్తే పూర్తి స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకోవైపు నుంచి చూస్తే బంగారు వర్ణం గోచరిస్తుంది. మూడో వైపు రూబీలాగా, 4వ వైపు నీలం రాయిలా గోచరిస్తుంది. అంతేకాదు కైలాసానికి 4 రూపాలు ఉన్నాయి. ఒకవైపు గుర్రంగా, ఇంకోవైపు సింహంలా, మూడో వైపు ఏనుగుగా, 4వ వైపు నెమలిగా కనిపిస్తుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపం కాగా, సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుడికి ప్రతీక అయితే నెమలి కుమారస్వామికి వాహనం. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతాయి. కైలాస పర్వతంలో అత్యంత కీలకమైన విషయం దక్షిణాసియాను సస్యశ్యామలం చేస్తున్న 4 పవిత్ర నదులు ఈ ప్రాంతం నుంచే ఉద్భవించడం. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులు ఇక్కడ నుంచే కిందకు ప్రవహిస్తాయి. మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు వెండి కొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అద్భుతం, మహాద్భుతం. ఈ పర్వత పాదపీఠంలో బ్రహ్మమానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి ఉండవని చెప్పే సైన్స్ మాటను నిజం చేసే సరస్సు ఇది. నీటికి ఇంత స్వచ్ఛత ఈ భూమిపై కన్ను పొడుచుకొని చూసినా కనిపించదు. పరమేశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించడం ఇక్కడకు వచ్చిన చాలా మందికి అనుభవమే. కైలాసంపైకి అధిరోహించడం ఇప్పటికి ఎవరి వల్ల సాధ్యం కాలేదు. 10వ శతాబ్దంలో బౌద్ధ మత గురువు మిర్లప కైలాస పర్వతాన్ని ఎక్కినట్లు చెబుతారు. అంతకు ముందు గాని ఆ తరువాత గాని ఎవరూ దీన్ని స్పృశించేందుకు కూడా సాహసించలేదు. సాహసించిన వారు కనిపించకుండా అదృశ్యమైపోయారని చెబుతారు. 1954లో కైలాస యాత్రను నిషేధించిన చైనా కూడా దీనిపై అనేక ప్రయోగాలు చేసి విఫలమైంది. 2 సార్లు హెలికాప్టర్లు పంపిస్తే అవి తిరిగి రానే లేదు. ఆ తరువాత ఎవరు సాహసించలేదు. ఎన్నో ప్రయోగాలు జరిగాయి, ఏమీ తేలలేదు. ఇప్పటి వరకు కైలాస్ పర్వతం ఔటర్ సర్కిల్లో తిరిగిన వాళ్ళే తప్ప ఇన్నర్ సర్కిల్లోకి ప్రవేశించిన వాళ్ళే లేరు. 21 సార్లు ఔటర్ సర్కిల్లో తిరిగిన తర్వాత ఇన్నర్ సర్కిల్లోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. అది అంత తేలిక కాదు. అఘోరాల్లాంటి వాళ్లకు కానీ సాధ్యం కాదు. ఇంత క్లిష్టమైన పర్వతం ఉపరిభాగంపై ఏమున్నదన్నది సైన్స్కు మాత్రం అందలేదు. భక్తులకు మాత్రం కైలాసంపై శివుడు సాకారంగా సాక్షాత్కరిస్తున్నాడు. ధ్యానముద్రలో కనిపిస్తున్నాడు. లింగరూపుడై దర్శనమిస్తున్నాడు. కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు. ఇది విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు అతీతమైంది, అంతు చిక్కనిది. కైలాస దర్శనం భక్తులకు ఒక అపూర్వ అనుభూతి. హిమాలయ సానువుల్లో సువర్ణ భాండం పరమేశ్వరుడి దివ్యధామం. పార్వతీదేవి కొలువైన పవిత్ర క్షేత్రం. అణువణువులోనూ శివస్వరూపాన్ని నింపుకున్న ప్రాంతం. మాటల్లో వర్ణించలేని భావం అది. పదాలకు అందని పవిత్రత అది. అందుకే భక్తులు మానస సరోవరాన్ని భూలోక కైలాసంగా పిలుచుకుంటారు. మరి మీరెప్పుడు వెళుతున్నారు కైలాస దర్శనానికి? ఆ ఆది దేవుళ్ళ సాక్షాత్ స్వరూప దర్శనానికి వెళ్ళండి. బట్ బీ కేర్ఫుల్. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia, and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service.
Contact 04023558945. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరెన్నో అద్భుతాల్ని మీ ముందుకు తీసుకువస్తాను. కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.